నా దగ్గర రూపాయి లేదు, సించాన్ గారి దగ్గర కూడా డబ్బులు లేవు. వాడి దగ్గర ఇంకెలా ఉంటాయి? నేను డబ్బులు ఇస్తేనే కదా. అబ్బా, ఈ బర్గర్ షాప్ ఆయన ఎక్కడున్నాడో ఏంటో, ఆకలేస్తుంది. డబ్బులు లేకుండా బర్గర్ ఎలా కొంటాం? సరే ఒకసారి అడుగుదాం, అరువిస్తారేమో. ఒకవేళ ఉంటే తీసుకోవచ్చు. కానీ షాప్ దగ్గర మనుషులే కనబడట్లేదే, ఎక్కడికి వెళ్ళిపోయారేంటో. అరే యార్, షాప్స్ అన్ని క్లోజ్ చేసినట్టుగా ఉన్నాయి. ఇటు సైడ్ పిజ్జా షాప్ ఉంటుంది. అరే యార్, అది కూడా క్లోజ్ చేసినట్టుగా ఉంది. అరే, ఇక్కడేదో బర్గర్ షాప్ ఉంది, ఇక్కడ ఓపెన్ చేసినట్టు ఓపెన్ అయ్యి ఉంది. హలో హలో అన్నా, అన్నా ఒక బర్గర్ ఉంటే ఇస్తారా ప్లీజ్? ఎందుకంటే చాలా చాలా ఆకలిగా ఉంది. ఇంటికాడ నాకు కుక్ ఉంది, అలానే సించాన్ అనే నాకు చిన్న తమ్ముడున్నాడు. ఇద్దరికి చాలా ఆకలిగా ఉంది. మా పరిస్థితి అస్సలు బాగోలేదు. ఇలా పరిస్థితి సడన్ గా డౌన్ అవుతుందని మేము కూడా కలకనలేదు. ప్లీజ్ అన్నా. బానే ఉందయ్యా, మొత్తం బానే ఉంది. మంచిగా బట్టలు వేసుకున్నావు, తిరుగుతా ఉండవు, ఇంకా నన్ను తిరిగి ఫ్రీగా అడుగుతున్నావు. నీ బట్టలు నాకు ఇచ్చేసినావంటే అది లెక్క. ఇప్పుడు సరిపోయింది. సరే బాబు, ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే నీకు కావాల్సిన బర్గర్ నువ్వు తీసుకొని పోవచ్చు. అదిగో ప్యాక్ చేసి నీ బండి మీద పెట్టా ఉండాను. ఉన్న బట్టలు కూడా తీసుకున్నారు, కానీ సించాన్ గారిని ఆకలి తీర్చి వాళ్ళు నార్మల్ చేయడమే నాకు ఇంపార్టెంట్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సరే తొందరగా మనమైతే ఇంటికి వెళ్ళాలి. అరే ఏంటిది, ట్రెవర్ ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడు. ట్రెవర్ ఏం చేస్తా? హలో ట్రెవర్, ఏమైంది? మా ఇంటికి వచ్చావా? సరే ఒక బర్గర్ ఎక్స్ట్రా ఉందిలే, వస్తున్నా. అవును, ఏం జరిగింది? అవునా, ఎవరింటికి వాళ్ళు? అరే ఏం జరిగిందో తెలీదు. మొన్న నేను ఎవరిని కెలకూడదు వాడిని కెలికాను. వాడి బౌన్సర్స్ వచ్చి మన ఇంటి చుట్టూ మొత్తం చుట్టుముట్టారు. ట్రెవర్, ఎందుకంత పని చేసావు? సర్లే నేను చూసుకుంటా. రే, కారు తిన్నంగా చూసి డ్రైవ్ చేయవా నువ్వు? సరే మనం తొందరగా వెళ్ళాలి. ఈ ట్రెవర్ ఏంటి తిరిగి తిరిగి మన ఇంటికి సమస్య తీసుకొచ్చాడు, కానీ ట్రెవర్ని కాపాడాల్సిన బాధ్యత మంది. సరే ఒక బర్గర్ ఎలాగో ఎక్స్ట్రా ఉంది కాబట్టి ట్రెవర్కి అయితే తినిపించచ్చు. ముందుగా వచ్చేసి ట్రెవర్ని మనమైతే కాపాడాలి. పదండి ఫాస్ట్గా ఇంటికైతే వెళ్దాం. ఓకే, మనమైతే ఇంటికి వచ్చేసాం. కానీ ఇప్పుడు నేను వాళ్ళందరినీ డిఫీట్ చేయాలంటే ఎంతమంది ఉన్నారో చూడాలి ముందు. ఓ మై గాడ్, వీళ్ళ చేతుల్లో గన్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. ఓరి నాయనా, నా దగ్గర గన్స్ కూడా లేవు. అసలుకే పేదోళ్ళలా ఉన్నారంటే ఇప్పుడు గన్స్ కూడా కొనాలా? గన్స్ కొనడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి? కానీ ఇప్పుడు గన్స్ లేకుండా వీళ్ళు ఎలా డిఫీట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి ఆగండి. ఓరి నాయనా, వాళ్ళ చేతుల్లో గన్స్ ఉన్నాయి భయ్యా. 1 2 3 చాలా మంది ఉన్నారు. ఈ ట్రెవర్ ఏదో మెసేజ్ పెట్టాడు, నాకు ఇదేం అర్థం కావట్లేదు. ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, లిఫ్ట్ చేయవయ్యా. ట్రెవర్ ఎక్కడున్నావు? లిఫ్ట్ చేయి ఫాస్ట్గా. ట్రెవర్, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏం చేయాలి చెప్పు, నా దగ్గర గన్స్ లేవు. వాళ్ళు నేను ఎలా డిఫీట్ చేయాలి? అరే తను ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెయ్యి. అక్కడ దగ్గరలో ఏదైనా కారు ఉంటే ఆ కారు తీసుకుని వచ్చి వెంటనే అందరినీ ఒకేసారి గుద్ది పడేసేయి. అప్పుడు వాళ్ళని ఈజీగా చంపేయచ్చు. లేకపోతే అందరూ నన్ను చంపేసేలా ఉన్నారు, నా ప్రాణాలు తీసేసినట్టుగా ఉన్నారు. నేను తప్పించుకుని ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ దాగున్నాను. సరే సరే, మిగతాది మొత్తం నాకు తెలుసులే. సరే ఉంటాను. అబ్బా, ఈ ట్రెవర్ ఏంటబ్బా మరి ఇంత సమస్య తెచ్చిపెట్టాడు. సరే ఇప్పుడైతే మనం కార్ చూడాలి. ఇప్పుడు కారు కొన్నంత సీన్ అయితే లేదు. ఇప్పుడు ఇంత సీన్ జరిగేలోపు ట్రెవర్ని వేసేస్తారు. ఇక్కడ దగ్గర ఏదైనా కారు ఉంటే ఆ కార్ తీసుకొని వచ్చి వెంటనే ఒకేసారి వాళ్ళని గుద్దేయాలి. వాళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళలేదు కాబట్టి ఇంకా ప్రాబ్లం అయితే లేదు. ఓ మై గాడ్, ఈ ట్రెవర్ ఉన్నదే సమస్యలో ఉన్నామంటే మళ్ళీ ఇంకొక సమస్య తీసుకొచ్చాడు. కానీ ఎంతైనా ట్రెవర్ మన ఫ్రెండ్ కాబట్టి మనం ఖచ్చితంగా ఏదైనా చేయాలి. వీళ్ళందరికీ సరైన గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరితో పెట్టుకుంటున్నారో వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు నేను నా గన్స్ అన్ని అమ్మేశాను. ప్రాబ్లం వచ్చేసి అదే అనమాట. గన్స్ ఉన్నట్లయితే మొత్తం సెట్ అయి ఉండే, బట్ గన్స్ కూడా లేవు. ప్రాబ్లం చాలా పెద్దది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ దగ్గరలో కార్లు ఏమైనా ఉన్నాయా అని చూడాలి. సో కార్ అయితే నాకు ఇటు సైడ్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఒక కార్ ఇప్పుడు ఇక్కడే కనబడుతుంది. ఎస్, ఇదే కార్ అనమాట. ఈ కార్ని మనం తీసుకుని వెళ్ళి ట్రెవర్ని ఇప్పుడు ఎలా అయినా కాపాడాలంటే ఇప్పుడు తొందరగా ఈ కార్తో ఒక్కొక్కరిని లేపేయాలి. ఈ కార్ ఇంకా బుల్లెట్ ప్రూఫ్ కార్ అనమాట. చాలా స్ట్రాంగెస్ట్ కారు. కానీ ఇది ఒక పోలీస్ అంకుల్ కారు. మనం తీసామని తెలిస్తే మాత్రం తాట తీస్తాడు. తెలియదులే, ఈ ఏరియాలో సీసీ కెమెరాస్ కూడా లేవు, అది మన ప్లస్ పాయింట్. ఇప్పుడు తొందరగా దీని అయితే మన ఇంటికి తీసుకొని వెళ్ళిపోవాలి. ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళందరినీ గుద్ది పడేయాలి. వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి, బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇది బుల్లెట్ ప్రూఫ్ కారు. వాళ్ళు ఎంత కొట్టినా దీనికి ఏం కాదు. ఓకే, ఇప్పుడైతే మనమైతే తొందరగా వెళ్ళి ఒక్కొక్కరిని గుద్ది పడేద్దాం. వాళ్ళైతే బయటే ఉండాలి. లోపలికి వెళ్తే మాత్రం మనం ఇంకేం చేయలేం. వీళ్ళందరూ ఇంకా బయట ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఉంటుందిరా మీకు అసలైన మజా. తీసుకోండిరా, కాచుకోండి. ఇదిగో ఇటు చూడండి, అటు కాదు. అయిపోయారు దెబ్బకిట దొంగల ముఠ. అందరూ కంప్లీట్ అయిపోయారు. అరే ఓ మై గాడ్, అరే ఇంకా చావలేదు. అరే గన్స్తో కాలుస్తారా నన్ను? మీరు ఎంత కాల్చుకున్నా నాకేం కాదు. అరే అరే కొంతమంది మిస్ అయ్యారు. ఈసారి మిస్ అవ్వరు అంతే. అరే యార్, ఇంకొకడు ఉండిపోయాడు. వీడిని ఇంకా ఉంచడం ఎందుకు?
ఇంకెవడో ఒక్కడే బ్యాలెన్స్ ఉండిపోయాడు, వాడికి కూడా ఇచ్చేద్దాం. తీసుకోరా, ఇంకా నువ్వు ఒక్కడే ఎందుకు ఉండడం చెప్పు. నువ్వు అయిపోతే ఇంకా ఆడ పక్కనోడు కూడా అయిపోతే సెట్. ఒకే దెబ్బకి ఇద్దరు అయిపోయారా? అయిపోయింది. ఫైనల్లీ మనం వీళ్ళందరినీ క్లియర్ చేసాం. అమ్మ బాబోయ్, ఓరి నాయన, ఏ మాత్రం ఉన్నా మనల్ని లేసేవారు. వీళ్ళెవరున్న గన్స్ అన్ని తొందరగా తీసుకుందాం. అబ్బా, ఫ్రీగా గన్స్ భలే దొరికాయి కదా, సూపర్. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా ట్రెవర్ దగ్గరికి వెళ్ళాలి. ట్రెవర్, అయ్యో సించాన్ గడికి ఏమైనా అయిందంటారా? సించాన్, అరే సించాన్ కూడా ఇక్కడే ఉన్నాడు కదా. ఈ ట్రెవర్ పర్వాలేదు, బాగానే దాగున్నాడు. కానీ ఇప్పుడు సించాన్కి ఏమైందో చూడాలి. ఈ ట్రెవర్ కూడా ఎక్కడున్నాడో నాకు తెలియట్లేదు. ట్రెవర్ ఎక్కడున్నావు? అరే ధను, నేను ఇంటి కింద మాత్రమే ఉన్నాను. తొందరగా రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇంటి కింద అంటే దానికి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ ఏంటో చెప్పు. నువ్వు ఎక్కడున్నావో నాకనే తెలుస్తుంది. కొంపదీసి స్విమ్మింగ్ పూల్లో ఏమైనా దాగున్నావా ఏంటి? అసలుకే బాగానే దాగున్నట్టుగా ఉన్నావు ఖతర్నాక్గా. కానీ ఎక్కడున్నావా? చెప్పవేంటయ్యా, నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. అన్నిసార్లు పిలుస్తున్న రెస్పాన్సిబిలిటీ లేదా నీకు? సించాన్ వాళ్ళేరి? అది ధను, సించాన్ నేను చూడలేదు వాళ్ళని. నేను డైరెక్ట్ గా వచ్చి మీ ఇంట్లో దాగున్నానంతే. నాకేం తెలీదు సించాన్ వాళ్ళ గురించి. ఏంటి, నీ మట్టుగా నువ్వు చూసుకుని వాళ్ళైతే కేర్ లేకుండా వదిలేస్తావా? చట్, నువ్వంటే నాకు కోపం వస్తుంది ట్రెవర్. సించాన్, అరే చాప్ ఎక్కడున్నారు? అరే వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారేంటో. కొంపదీసి ఇక్కడే ఉండాలి. అరే ఇందాక వీళ్ళు ఇక్కడే ఉండేవారు, వీళ్ళు ఇక్కడ లేరేంటి? సించాన్, చాప్, ట్రెవర్, నాకు నీ పైన చాలా కోపం వస్తుంది. నీ మట్టుగా నువ్వు ఎప్పుడు చూసుకోకు, పిల్లల్ని కూడా పట్టించుకో. అబ్బా, వీళ్ళు ఎక్కడున్నారో అర్థం కావట్లేదే. అరే ధను, అది వాళ్ళు షూటింగ్ చేస్తున్న సమయంలో వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయినట్టుగా నాకు అనిపించింది. వాళ్ళు ఇక్కడే ఎక్కడో దాగుంటారు, ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉంటారు. మనం కరెక్ట్ గా వెతకాలి. అంతే, నువ్వేం కంగారు పడకు, వాళ్ళు దొరుకుతారులే. కంగారు పడకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో నాకేం తెలుసు? ఎలా తెలుసు? అరే సించాన్, లే ప్లీజ్ లే. ధను అన్న నిన్ను ఇలా చూసాడంటే కంగారు పెడతాడు. లే సించాన్, లే. అరే ధను అన్న వచ్చావా? అరే ధను అన్న, ఇందాక సించాన్ ని వాళ్ళు షూట్ చేసేశారు. సించాన్ పారిపోతున్న సమయంలో వెనక్కి వచ్చి బుల్లెట్ తగిలేసింది. నేను తప్పించుకోగలిగాను, కానీ సించాన్ ఇక్కడే పడిపోయాడు. నాకు చాలా బాధగా ఉంది. సించాన్ చచ్చిపోయాడు. ఏం మాట్లాడుతున్నావు చాప్? నో, ఆ సించాన్కి ఏం కాదు, నువ్వేం కంగారు పడకు, మొత్తం నార్మల్ అవుతుంది. సించాన్, రే సించాన్, లేరా? లేస్తావా లేవా? అరే సించాన్ గడు లేవట్లేదు. ట్రెవర్, సించాన్ లేవట్లేదు. సించాన్కి ఏం జరిగిందో నాకు అసలు అర్థం కావట్లేదు. బుల్లెట్స్ తగిలినట్టుగా ఉన్నాయి. అరే ధను, సించాన్ కి ఏం కాదు. నేను ఆల్రెడీ డాక్టర్ కి ఫోన్ చేశాను. డాక్టర్ ఆల్రెడీ వస్తున్నారు. నువ్వేం కంగారు పడుకో. ఎంత డబ్బైనా ఏమైనా నా దగ్గర ఉన్న కారు కూడా అమ్మేసాయి. ఏం చేయాలంటే వచ్చేసి సించాన్ ని మనం బతికించుకుందాం. సించాన్ కి ఏం కాదు, డాక్టర్ గారు వచ్చేస్తున్నారు, ఆన్ ద వే. అరే ఇప్పుడు సించాన్ గడికి ట్రీట్మెంట్ చేయాలంటే ఎంత డబ్బు అవుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. ప్రెజెంట్ పరిస్థితి కూడా బాగాలేదు. అరే యార్, ఇప్పుడు ఏం చేయాలి? నా బ్రెయిన్ తోచట్లేదే. సరే, ముందుగా డాక్టర్ కి ఫోన్ చేసావు కదా, ఆయన రాని, అప్పుడు మనం చూసుకుందాం. A few moments later. అరే బాబు, నేను చెప్పిన దాని ప్రకారం అబ్బాయికి అయితే 2 బుల్లెట్లు అనేవి తగిలాయి. లోపల నుంచి ఆ 2 బుల్లెట్లు మేము తీయడానికి ఒక్కో బుల్లెట్ కి 10 కోట్లు, 2 బుల్లెట్లకి 20 కోట్లు చార్జ్ చేసుకుంటాం. 20 కోట్ల? 20 కోట్లు అంటే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? సరే, నాకున్న లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్ ట్రెవర్, నేను అనుకుంటున్నాను నా ఇల్లు అమ్మేద్దామని. నా ఇల్లు అమ్మితే దగ్గర ఎంత వస్తుందంటావు? అరే ధను, అది ఇల్లు అమ్మితే ఒక 25 కోట్లు వస్తుంది. కానీ నువ్వు ఇల్లు ఎందుకు అమ్మాల్సిన అవసరం? నో ఛాన్స్ ధను. ఏదో ఒక రకంగా మనం అయితే డబ్బులు సంపాదిద్దాం, కంగారు పడుకు. ఇల్లు అమ్మాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. అరే బాస్, నేను చెప్పింది పూర్తిగా వినండి. 20 కోట్లు వచ్చేసి ఓన్లీ బుల్లెట్ తీయడానికి మాత్రమే. ఆపరేషన్ కి మొత్తం కలిపి 100 కోట్లు అవుతుంది. ప్రాణం బతికించుకోవాలంటే ఇప్పుడు ఇంకో గుండెకాయ తీసుకొచ్చి పెట్టాలి, అది కూడా లైవ్. మేము కొత్తగా తయారు చేస్తాం. ఒకవేళ మీరు బతికించుకోవాలనుకుంటే అదే లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్. లేకపోతే అబ్బాయి మీకైతే కంట కనబడ్డు, చనిపోయినట్టే. ఓకే? అంటే మీరు డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు? నాకేం అసలు అర్థం కావట్లేదు. 100 కోట్లు ఆపరేషన్ గా? ఓన్లీ ఆపరేషన్ గా 100 కోట్ల? నేను ఎప్పుడు చూడలేదు. సరే, నేను ఫిక్స్ అయ్యాను ట్రెవర్. నేనైతే ముందుగా ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను. మిగతా డబ్బులు ఎలాగోలా సెట్ చేయొచ్చు. డాక్టర్ గారు, మీరైతే పని ప్రారంభించండి, హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మెల్లగా డబ్బులు అయితే మీకు పే చేస్తాం. ముందుగా బుల్లెట్స్ అయితే తొందరగా వెళ్ళి తీయండి. అరే ధను, చెప్పడం మర్చిపోయాను. ఇప్పటికొచ్చి నాకు మైకేల్ దాదాపుగా ఒక 100 కోట్ల రూపాయలు అయితే ఇవ్వాలి. ఇప్పటికి నేను వసూలు చేయలేదు. ఈ రోజు ఎట్టి పరిస్థితిలో మనమైతే ఆ డబ్బుని మొత్తం వసూలు చేసి ఆ డబ్బుని మనం రాబట్టుకొని ఇప్పుడు ఆ డబ్బులతో మన సించాన్కి అయితే ఆపరేషన్ చేయొచ్చు. ఒకవేళ నీకు వీలైతే నా కార్ని కూడా అమ్మేసాయి. నా దగ్గర ఉన్న ప్రతిదీ కూడా అమ్మేస్తాను. సించాన్ని మనమైతే ముందుగా కాపాడుకోవాలి.
ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి మైకిల్ గారిని అడిగినట్లయితే వాడు మనకి డబ్బు ఇచ్చిన వెంటనే ఆపరేషన్ మనం అయితే సక్సెస్ఫుల్ చేసేయాలి. మనకున్న ఆప్షన్ ఇదే పద. కానీ ట్రెవర్ నాకైతే మైకేల్ నీకు తిరిగి అంత డబ్బు ఇస్తాడు అనుకోలేదు. ఆ తక్కువ అమౌంట్ కూడా కాదు. ఈ మధ్య కాలంలో చూసావా, తక్కువ డబ్బులైనా కూడా అప్పు తీసుకోవడం మాత్రమే ఉంటుంది, కానీ అప్పు తిరిగి ఇవ్వడం ఎవరికి తెలియట్లేదు. అడిగితే మళ్ళీ కోపాలు అవుతున్నాయి. సరే ఒకసారి మనమైతే వెళ్ళి అడుగుదాను అన్నట్టుగానే. సో ఓకే, ముందుగా వచ్చేసి ఇక్కడ కార్ తీసుకొచ్చాను ట్రెవర్. ఆ కార్ ఎంతకు పలుకుతుందంటావు? అరే ధను, ఏం మాట్లాడుతున్నావు? నా కారు దగ్గర 10 లక్షలకు కూడా వెళ్ళదు. అలాంటిది ఈ పక్కనున్న కార్ అయితే దగ్గర 50 లక్షలకు వెళ్తుంది. అది కూడా చూడడానికి పోలీస్ కార్ లా ఉంది. ఎందుకు లేనిపోని రిస్క్? ఈ కార్ని ఎక్కడ తీసావో అక్కడే పెట్టేశాయి. మళ్ళీ మనకి ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇప్పుడు మనకి అంత డబ్బు కూడా సరిపోదు. ఇలాంటి కార్లు దగ్గర 200 కార్లు అమ్మితే గానీ మనకి 100 కోట్లు రావు. అందుకే ఇప్పుడైతే మనం నేరుగా వెళ్ళి మైకిల్ గారిని అడిగితే డబ్బు మొత్తం మనకు వస్తుంది. ఆ డబ్బుతో సించాన్ గాడి ఆపరేషన్ మనమైతే సక్సెస్ఫుల్ చేయొచ్చు. సరే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం ధను. గట్టిగా అడిగితే ఎవడైనా ఇస్తాడు. ఇప్పుడు మనకు గనక లొంగకపోతే 4 దెబ్బలు వేద్దాం. అరే ట్రెవర్, నాకైతే ఏం అర్థం కావట్లేదు. కానీ డబ్బుల విషయంలో దెబ్బలు కూడా కాసే రోజులు ఇవి. వాడు దెబ్బలైనా కాస్తారు కానీ ఇస్తాడో ఎవడో తెలియదు. సరే మనమైతే వెళ్ళి అడుగుదాం, ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే మనకి ఇంకా ఆప్షన్ లేదు. ఎందుకంటే రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, కోట్లలోని. వామ్మో, ఇప్పుడు అంత డబ్బులు రావాలంటే మనం గట్టిగా అడగాల్సిందే. ఇంతకీ మైకేల్ ఏడి? ఈ మైకేల్ ఇక్కడ లేడు. వీళ్ళ ఫ్యామిలీతో ఎప్పుడూ ఉండడు. మైకేల్ సోలోగా ఉంటూ ఉంటాడు. ఎక్కడున్నావు మైకేల్? మైకేల్ ఎక్కడున్నావు? బయటికి రా తొందరగా. నువ్వు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ఇంకా ఎన్నాళ్ళు తప్పించుకుంటా డబ్బులు ఇవ్వకుండా? మైకేల్, అరే ఆ ట్రెవర్, నాకైతే మైకేల్ ఇక్కడ కనబడలేదు. నీకు కనబడ్డా? నాకు తెలిసి గార్డెన్ లోనే ఉన్నాడు అనుకుంటా. ఒకసారి మనమైతే అక్కడికి వెళ్ళి చూద్దాం. ఖచ్చితంగా ఉంటాడు అక్కడే. వర్షం పడుతుంటే గార్డెన్ లో ఏం చేస్తున్నాడు నాకు అసలు అర్థం కావట్లేదు. మనం తడుస్తున్నాం అంటే ఒక అర్థం ఉంది, మైకేల్ కూడా తడుస్తాడా? సరే ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. అరే యార్, ఏం జరుగుతుందో నాకైతే అసలు అర్థం కావట్లేదు. రోజుకి మనకి కష్టాల మీద కష్టాలు వస్తూనే ఉన్నాయి. అంతా బాగానే ఉంది, తినడానికి ఏదో లోటు ఉంది, కానీ ఇప్పుడు ప్రాణాల మీదకే ముప్పు వచ్చింది. అరే మైకేల్ ఎక్కడ? ఓ అదిగో చూడు, వర్షంలో డాన్స్ చేస్తున్నాడేంటి? అరే మైకేల్, ఏం చేస్తున్నావు? మైకేల్, నువ్వు నాకు తిరిగి ఇవ్వాల్సిన 100 కోట్లు ఇవ్వు. 100 కోట్లు ఇవ్వకుండా వానా వెల్లువా ఏ పక్కింటోడి పెళ్ళం పోయని డాన్స్ చేస్తావా? గట్టిగా అడుగుతాను వాడిని. మైకేల్, నువ్వు ట్రెవర్ దగ్గర తీసుకున్న 100 కోట్లు అర్జెంట్ గా రిటర్న్ అయితే ఇచ్చేసాయి. ఎందుకంటే ఇప్పుడు మాకు చాలా ఇంపార్టెంట్ అది. ప్లీజ్. అరే మాట్లాడుతున్నారా భయ్? ఏమైనా అప్పడాలరా? నువ్వు అడిగినట్టే యూనికి ఎవడరా? ఏం నుంచి వచ్చారా? అడిగి పోండి. 100 కోట్లు లేదు, రూపాయి కూడా లేదు నా దగ్గర కావాలంటే చూసుకో. నా ఇంటికి పోయి చూసుకో, నా జోబులు చూసుకో. ఏడ కూడా రూపాయి లేదురా భయ్. అర్థమవుతుందా? రేయ్ మైకేల్, ఇంకా ఎన్నాళ్ళు ఇలా చేస్తావు? ఈ రోజు నువ్వు గనక ఇవ్వకపోతే నా చేతిలో చేస్తావు. నువ్వు నాకు నా డబ్బులు తిరిగిపో. ఇవ్వకపోతే చెప్పాను కదా, చావే ఇక నీకు. నా దగ్గర ఆల్రెడీ ఒక పెద్ద గన్ను రెడీ చేసుకుని ఉంచాను నిన్ను వేసేయడానికే. ఇప్పుడు నువ్వు గనక డబ్బులు ఇవ్వకపోయావు అనుకో, దాంట్లో ఉన్న బుల్లెట్లు అన్నీ నీ గుండెల్లోకి దూసుకుని వెళ్ళిపోతాయి. ఇస్తావా ఇవ్వవా? ఇప్పుడే నాకు చెప్పరా. మేమేమైనా గాజులు దొడుక్కుని ఉన్నావు అనుకున్నావా? మా దగ్గర కూడా ఉందిరా బై గన్ను. ఏందిరా ఎక్కువ మాట్లాడుతున్నావు? నగరాలు చేస్తే నరాలు తీస్తా. సరే, నరాలు నువ్వు తీస్తావా నేను తీస్తానా చూసుకుందాం. నా డబ్బులు నువ్వు తిరిగి ఇవ్వకపోయావనుకో, ఇప్పుడే నిన్ను డైరెక్ట్ గా సమాధి చేసేస్తా. ఎరా ఎక్కువ చేస్తున్నావు? నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వడానికి ఏమైంది? అబ్బా, అక్కడ పిల్లోడు ప్రాణాల కోసం పోరాడుతుంటే మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? దించండి, గన్స్ దించండి. మైకేల్, నీ దగ్గర ఉందా లేదా చెప్పు ఒక మాట. డబ్బులు తిరిగి ఇవ్వాలి కాబట్టి తిరిగి ఇవ్వాలి, అంతే. ఇంద్రాబాయ్, ఏం మాట్లాడుతున్నావు? అంత డబ్బు అడిగితే అది కూడా సడన్ గా అడిగితే గెట్లు వస్తాయి. ఏం మాట్లాడుతున్నావు? రూపాయా 2 రూపాయలు నువ్వు అడిగింది డైరెక్ట్ గా 100 కోట్లు ఏడు నుంచి వస్తాయి. నా దగ్గర కానీ లేదు. ఈడు నా మాట వినేటట్టుగా లేడు, వీడిని చంపేస్తా. నువ్వు కూడా నా మాట వినేటట్టుగా లేవు ట్రెవర్. సరే నేను బయలుదేరతాను, మీ ఇద్దరు మీలో మీరు చంపుకోండి. అబ్బా, సించాన్ గడికైతే మాత్రం అక్కడ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయంటే వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు చూడండి. అరే ధను, అలా అనుకోకు. నేను నీ వెనక్కే వస్తున్నాను, కంగారు పడకు. నేను నీతోనే ఉంటాను మిత్రమా. సరే, ఇప్పుడు వీడు ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు. మన సిమియాన్ వచ్చేసి గోల్డ్ కార్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడు. ఒక్కొక్క కారు ప్రైజ్ వచ్చేసి 200 కోట్ల వరకు ఉన్నాయి. తన దగ్గర చాలా డబ్బు ఉంది, చాలా సంపాదించాడు. ఇప్పుడు మనం తన దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, ఖచ్చితంగా మనకైతే ఎంతో కొంత హెల్ప్ చేస్తాడు. అందులోని సించాన్ అంటే సిమియాన్ కి ఎంతో కొంత ఇష్టం కాబట్టి ఏమైనా హెల్ప్ చేయొచ్చు. ఒకసారి మనం ప్రయత్నిద్దాం, ఏమంటావు? ఇంకా మనకున్నది అదే లాస్ట్ ఛాన్స్ కాబట్టి మనమైతే ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అబ్బా, ఏం జరుగుతుందో ఏంటో. మనకి సమయానికి డబ్బులు అయితే అరేంజ్ చేయాలి, లేకపోతే ఆపరేషన్ అయితే కంప్లీట్ చేయరు.
ఓకే, సిమియాన్ అయినా మనకి హెల్ప్ చేస్తాడు అనుకుంటున్నాను. సిమియాన్ అయితే గోల్డ్ కార్ బిజినెస్ స్టార్ట్ చేశాడంట. సరే మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం. నాకు తెలిసి గోల్డ్ కార్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నట్టుగా ఉన్నాయి. ఒక గోల్డ్ కారు 200 కోట్లు చేస్తుందంటే చాలా చాలా ఎక్కువ డబ్బే. అమ్మయ్య, సిమియాన్ నా ఫ్రెండ్, మై డియర్ గుడ్ ఫ్రెండ్. ఒరే ధను, ఆ ట్రెవర్ గాడి యొక్క కారు ఆ చెత్త గుప్పను ఎందుకు నా షోరూమ్ లోకి తీసుకొచ్చావు? దాన్ని తొందరగా బయట పెట్టు. బయటికి పండురా. ఆ ట్రెవర్ గాని బయట తీసుకుని వెళ్ళు. ఆ చెత్త గుప్పని కూడా బయట పెట్టు. ఏంటి గుండుగాడు గట్టిగా అరుస్తున్నాడు? ఏంటడికి ఎక్కువ అవుతుంది? ట్రెవర్, మనకున్నది సిమియానే ఆప్షన్ కాబట్టి ప్లీజ్ ఒకసారి బయటికి వెళ్ళవా ప్లీజ్. అరే ట్రెవర్ మన కోసం చాలా బాగా ఆలోచించి బయటకైతే వెళ్ళాడు. కానీ సిమియాన్ అయితే మాత్రం చాలా హార్డ్గా బిహేవ్ చేస్తున్నాడు. సరే సిమియాన్ అయితే మనం మంచిగా అడగాలి. సిమియాన్ ఒక చాలా చాలా అర్జెంట్ పని పడింది. ఇప్పుడు సించాన్ గడికి ఆపరేషన్ చేయించాలి. దానికి 100 కోట్లు కావాలి. అరే ధను, 1 మినిట్, నేను కస్టమర్ తో మాట్లాడుతున్నాను, తర్వాత నాకు వచ్చి చెప్పు. అరే తొందరగా మాట్లాడు. సర్లే, అంతలోపు మనమైతే కార్ చూద్దాం. అయ్యా బాబోయ్, ఏమన్నా ఉన్నాయా కార్లు? సూపర్ ఉన్నాయి కార్లు, అది కూడా గోల్డెన్ కార్స్. అబ్బా, సిమియాన్ ఫైనల్లీ అనుకున్నట్టుగా తన గోల్డ్ కార్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడు. సూపర్, ఖచ్చితంగా మనకైతే హెల్ప్ చేస్తాడు. మనం కొంచెం ఓపిక పట్టాలంతే. తను ఏదో కస్టమర్తో మాట్లాడుతున్నాడు, అది కూడా ప్రీమియం కస్టమర్ అనుకుంటా. హలో సిమియాన్, అయిపోయిందా టైము? 1 మినిట్ అయిపోయినట్టుగా ఉంది, ప్లీజ్. అరే ధను, కొంచెం సేపు ఆగు ప్లీజ్, నేను మాట్లాడుతున్నాను చెప్తున్నా కదా నీకు. అరే సరే సిమియాన్, కొంచెం తొందరగా మాట్లాడు సరేనా? నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ఎందుకంటే సమయం లేదు. అరే సించాన్ గడికి తొందరగా మనమైతే మనీ పే చేయాలి. ఇప్పుడు మన దగ్గర మనీ లేదు. ఈ సిమియాన్కి అయితే మన బాధ అర్థం కావట్లేదు. తను కస్టమర్ అంటూ ఉన్నాడు. ఇంకా ఎంతసేపు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏమైందనో? ఆ గుండుగాడు ఏమంటున్నాడు? తొందరగా వెళ్ళి వాడిని అడుగు. ఏం చేస్తున్నావు? అలా అటు ఇటు తిరుగుతున్నావు. తొందరగా వెళ్ళు, మన సించాన్ గడ ఆపరేషన్ చేయించాలి, సమయం లేదు. అదే అడుగుతున్నా ట్రెవర్. సరే ఒకసారి మళ్ళీ వెళ్ళి అడుగుతా. నాకు అయిపోయింటుంది నాకు తెలిసి, ఇందాక నుంచి వెయిట్ చేసాం. సిమియాన్ అయిపోయిందా ప్లీజ్? అరే ధను, చెప్తున్నా కదా, డబ్బులే కదా కావాలి. నువ్వేం కంగారు పడకు, నేను అరేంజ్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగు, నేను మాట్లాడుతున్నాను. డీల్. అబ్బా థ్యాంక్ యూ సిమియాన్, థ్యాంక్ యూ సో మచ్. అబ్బా సూపర్, సిమియాన్ అయితే మనకి డబ్బులు అరేంజ్ చేస్తాడు. వావ్, నేనైతే అసలు నమ్మలేకపోతున్నాను. ట్రెవర్, సిమియాన్ డబ్బులు అరేంజ్ చేస్తాడు, మొత్తం సెట్. ఇప్పుడు తొందరగా మనమైతే సించాన్ గడికి ఆపరేషన్ చేయించేయాలి. అమ్మయ్యా, ఇంకా నాకు తెలిసి మాటలు అయిపోయినట్టుగా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి మనం అడిగితే సెట్ అయిపోతుంది. తొందరగా మనం తీసుకెళ్ళాలి. సిమియాన్ సమయం లేదు, ఎందుకంటే సించాన్ గడికి ఆపరేషన్ చేయించాలి. బచ్చో, ఏరో నా దగ్గరకు వచ్చి ఎలా చూస్తున్నావు? అడ్డులేవరా, పోరా, నీలాంటి మురికి నా కొడుకుల్ని ముట్టను నేను. నన్నే అంటావురా నువ్వు? సిమియాన్ సారీ, క్షమించు. వాడు చాలా తప్పుడు కూత కూశాడు, అందుకే నేను తట్టుకోలేకపోయాను. సిమియాన్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయి. వచ్చిన కస్టమర్ని ఇలా చేస్తావా? చా, నాకు కోపం వస్తుంది. సర్లే, ఎంతైనా నా ఫ్రెండ్వి. ఇందాక ఎంత అడిగావు? 100 రూపాయలా? సరే 100 రూపాయలకే కదా, తీసుకో. ఏం మాట్లాడుతున్నావు సిమియాన్? నేను అడిగింది 100 రూపాయలు కాదు, 100 కోట్లు అడిగా నేను. ఏంటి 100 కోట్ల? రే, 100 కోట్లేంట్రా? 1 రూపాయలు కూడా నా దగ్గర లేదు. ఉన్నా కూడా నేను ఇవ్వను, ఎవరికి అప్పివ్వను, అప్పు తీసుకోను, నాకు అనవసరం. పోరా ఇక్కడి నుంచి. 100 కోట్లంట, నేను 100 రూపాయలు అనుకున్నాను. 100 కోట్లు నీ మొహానికి ఎవడైనా ఇస్తాడా? తిరిగిచ్చే మొహమేనా ఇది? పోరా. సిమియాన్, ఈ సమయానికి అయితే నాకు కావాలి. తర్వాత నువ్వు ఏం చెప్తే చేస్తా, నువ్వు ఏ పని చెప్తే చేస్తా. లాస్ట్ మాట చెప్తున్నా విను, చిల్లి గవ్వ కూడా ఇవ్వను నీకు. పో ఇక్కడి నుంచి. ఎలా వచ్చావాలా, పోరా. అరే ప్లీజ్. ఈ సిమియాన్ చాలా చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. నాకు చెప్పలేనంత కోపం అయితే వస్తుంది. ఏం చేస్తాం, కానీ ఇప్పుడు మనం ఏం కూడా చేయలేం. అరే యార్, ఇప్పుడు సించాన్ గారిని కాపాడాలంటే నాకేం అర్థం కావట్లేదు. ట్రెవర్, ఆ సిమియాన్ గాడు చాలా అవమానంగా మాట్లాడాడు. ఇప్పుడు సించాన్ గారిని కాపాడిన వెంటనే ఈ సిమియాన్ గాడి కంటే మనమైతే లాస్ ఏంజల్స్ లోని బిగ్గెస్ట్ షోరూమ్ ని ఓపెన్ చేయాలి. మనం అంటే ఏంటో చూపియాలి వాడికి. అరే దరు, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను ఇలా అంటున్నానని ఫీల్ అవ్వకు. సించాన్ గారిని కాపాడడానికి దిక్కు లేదురా అంటే నువ్వు షోరూమ్ ఓపెన్ చేస్తా అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? తొందరగా వెళ్ళి మన సించాన్ని కాపాడాలి. ఇప్పుడు నాకు ఒక అద్భుతమైన ప్లాన్ వచ్చింది. మన సిటీ కార్నర్ లో కొండపైన ఒక అతను ఉంటాడు. వాడి దగ్గర అయితే మాత్రం 2 బంగారం కార్లు ఉంటాయి. ఒక్క బంగారం కారు కొట్టేశామంటే చాలు, మనకు సెట్ అయిపోతుంది లైఫ్. మన లైఫ్ గురించి కాదు, సించాన్ లైఫ్ గురించి. ఓకే, మనమైతే నువ్వు అన్నట్టుగానే కొండపైకి వెళ్తున్నాం. దేవుడి దేవల్ల ఆ కార్లు అక్కడే ఉండాలి. సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా. మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. సెక్యూరిటీ ఉంటుంది, కానీ కొంచెం చూసుకొని వెళ్ళాలి అంతే. సరే, మనం చూసుకొని వెళ్దాం. ఎట్టి పరిస్థితిలో కారు మనం కొట్టేసామంటే మనకు ఒక 300 కోట్లు వస్తుంది. 100 కోట్లు సించాన్కి ఇచ్చేద్దాం, 200 కోట్లు ఉంచుకుందాం మనం. అరే ఒకసారి ఆగు, ఏం జరుగుతుంది ఇక్కడ? అరే ఏం చేస్తున్నారా మీరు? ముసలాయిని కొడుతున్నారేంటి? రే ఆగండి. ఎవరిని కొడుతున్నారా? పెద్ద ఆయన ఏం చేశారా మీకు? ఎందుకు కొడుతున్నారు? ఆగకపోతే మీ అందరినీ తాట తీస్తా. కొట్టని నాయన, కొట్టని.
వాళ్ళు ఎంత కొట్టుకున్నా నాకేం కాదు. వాళ్ళు ఎంతైనా కొట్టుకొనియండి. అరే తాతయ్య గారు, మీరు మతుండే మాట్లాడుతున్నారా? వాళ్ళు మిమ్మల్ని గట్టిగా కొడుతున్నారు. రే ఆగండ్రా, తాతయ్యని ఎందుకు కొడుతున్నారు? ముసలాయన మీద చేయడానికి కనీసం సిగ్గులేదురా మీకు? చూడడానికి దున్నపోతులా ఉన్నారు. ఏం తింటున్నారా ఇంత గట్టిగా ఉన్నారు? ఆగుతావా, గట్టిగా కొట్టమంటావా? వాళ్ళు ఎంత కొట్టినా నాకేం కాదు బాబు, ఏం కాదు. కొట్టుకొని అలిసి అలిసి వాళ్ళే చస్తారు. అరే ధను, మనకి సమయం అవుతుంది, తొందరగా మనం పైకి వెళ్ళాలి. లేకపోతే మళ్ళీ అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు అయితే ఫుల్ సెక్యూరిటీ అలర్ట్ చేస్తారు. పద. ఆగు ట్రెవర్, ముసలాయన ఇంత గట్టిగా కొడుతుంటే మనం చూసి ఎలా వెళ్తాం? రే ఏం చేస్తున్నారా మీరు? ముసలాయన కొడతారా మీరు? ఇప్పుడు నా చేతిలో మీరు అందరూ అయిపోయారా? గుండు కానీ గుండు బద్దలు కొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. రే ట్రెవర్, నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా వెళ్ళి కుమ్ము తొందరగా, అప్పుడు మన పని ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. అరే కానీ ధను, ఇప్పుడు మనం సించాన్ని కాపాడాలంటే తొందరగా కార్ దొంగలించి ఆ కార్ ని మనం తొందరగా అమ్మేయాలి. అప్పుడే మనకైతే సించాన్ని కాపాడడానికి అవుతుంది. ఇప్పుడు నువ్వు సమయం వృధా చేసావంటే సమయం మొత్తం వేస్ట్ అవుతుంది. సించాన్ని మనం కోల్పోతాం. ఇంకా ఇప్పుడు బుల్లెట్స్ తీస్తున్నారు కాబట్టి ఏం పర్వాలేదు ట్రెవర్, కంగారు పడకు. మనమైతే మన ఇల్లు అమ్మేసైనా సించాన్ని కాపాడుకుందాం. మిగతా డబ్బులు ఎలాగోలా మనం తీసుకుని రావచ్చు. కానీ తాతయ్య గారిని కొడుతుంటే అసలు నేను చూసి ఊడుకోలేకపోతున్నాను. ఎందుకంటే చూడడానికి మా తాత ఇలానే ఉన్నారు. రేయ్ ఇంకా కొడుతున్నారా? మీకు సిగ్గులేదురా? అయిపోయాను, నా చేతిలో గుండు వాచిపోద్ది నీకు. అయిపోయింది. సరే తను, తొందరగా వెళ్దాం పద. వీళ్ళు పని అయిపోయింది. తాతయ్య గారు, మీరు తొందరగా ఇంటికి వెళ్ళిపోండి, మాకు అర్జెంట్ పని ఉంది. బాబు దయచేసి నన్ను ఈ కొండ కింద వరకు దిగబెడతారా? నడవలేకపోతున్నాను. ఎండలో ఉండి ఉండి ఆయాసం వస్తుంది. అరే అంతకన్నా తప్పకుండా తాతయ్య గారు, తప్పకుండా కింద దించుతాం. అరే ట్రెవర్, తొందరగా పద, మనం వెళ్దాం. అరే ధను, నువ్వు చాలా పిచ్చోళ్ళ ఉన్నావు. సమయం మొత్తం వృధా చేసి ఇక్కడ తాతయ్య దగ్గరే వేస్ట్ చేస్తున్నావు. అక్కడ సెక్యూరిటీ టైట్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళిన కార్ ని దొంగలించడం కష్టం. ఇప్పటికే సమయం లేదంటే నువ్వు ఈ తాతయ్యని కిందకి దించుతా అన్నావు. మనం పైకి వెళ్ళాలి అర్జెంట్ గా. పద. ట్రెవర్, అలా అని ముసలాయిని ఇక్కడ వదిలేస్తామా చెప్పు? నా మనసు అయితే అసలు ఒప్పుకోవట్లేదు. తొందరగా ఈ కిందనే కదా, ఇంకా దూరం కూడా కాదు కదా, జస్ట్ ఈ కొండ కిందనే. మనం దించొచ్చేయడానికి ఎంతసేపు చెప్పు? ఇలా అంటే అలా వెళ్ళి వచ్చేయచ్చు. తాతయ్య గారు, ఇంతకీ మీరు ఎక్కడ ఉంటున్నారు? ఎందుకు ఇలా వాళ్ళ చేత దెబ్బలు తింటున్నారు? వాళ్ళు ఎవరింతకీ ఎందుకు మిమ్మల్ని కొడుతున్నారు చెప్పండి. అదంతా సరే బాబు, వాళ్ళు నా దగ్గర ఏం తీసుకుంటారో నాకు తెలీదు. నా దగ్గర ఏమీ లేదు. సరే కానీ ఇంతకీ మీ ఇద్దరు ఎక్కడికో బయలుదేరారు, కొంచెం ఆందోళన చెందుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకోవచ్చా? ఇప్పుడు దొంగతనం కోసమని వెళ్తున్నాం తాతయ్య గారు. ఎందుకంటే మా తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వాడిని మేము కాపాడుకోవాలి. మా దరిద్రం అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంది. మా దగ్గర డబ్బు అస్సలు లేదు. ఇప్పుడు కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మేము దొంగతనం చేయాల్సిందే. అరే, నీలాంటి మంచి మనుషులు దొంగతనం చేయడం అంటే, అది కూడా మీ తమ్ముడు కోసం అంటున్నావంటే. అవును తాతయ్య గారు, ఇప్పుడు నేను ఇంకో ఆప్షన్ చేయలేను. నాకు ఎన్ని విధాలుగా అయిందో అన్ని విధాలుగా ప్రయత్నించాను. చివరికి నాకు సహాయం ఎక్కడి నుంచి దొరకలేదు. అందుకే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే తప్పదు, తొందరగా మేము వెళ్ళాలి. ట్రెవర్ పద, తొందరగా వెళ్దాం. నన్ను ఇక్కడ వరకు చేర్చినందుకు కృతజ్ఞతలు. సరే బాబు, ఒక్కసారి నువ్వు నా దగ్గరికి రా. సరిపోయింది బాబు. సరే, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, సరేనా? అరే తాతయ్య గారు, ఇప్పుడు నా తలపైన ఎందుకు చేపెట్టారు? ఓహో, ఆశీర్వదించారా? ఇప్పుడు మీ ఆశీర్వాదం నాకు అవసరం లేదు తాతయ్య గారు. మా తమ్ముడికి కావాలి. వాడు నిన్ను నూరేళ్లు బతకాలి. నేను ఎలా ఉన్నా పర్వాలేదు. సరే, కృతజ్ఞతలు. సరే, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఏమన్నా అవసరమైతే చెప్పండి, ఖచ్చితంగా మేము వస్తాం. సరేనా? మీరు ఇక్కడే ఉంటారు కదా? సరే బాబు, వెళ్తున్నాను. సరే, మీరిద్దరూ కలిపి ఒక్కసారి తూర్పు దిశగా తిరిగి నిలబడండి, సరేనా? సరే తాతయ్య గారు, నిలబడ్డాం. అరే ఇప్పుడు ఏం చేయమంటారు? అరే ట్రెవర్, తాతయ్య గారేని ఇక్కడే ఉండేవారు కదా. అరే ఇదేంటి సడన్ గా ఇలా ఇలా వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు తాతయ్య గారు? అరే కనీసం నడన కూడా నడలేని పరిస్థితిలో ఉన్నవారు సడన్ గా మాయం ఎలా అయిపోతారా? ట్రెవర్, నాకేం అర్థం కావట్లేదు. అరే ధను, నేను కూడా తూర్పు వైపు తిరిగాను. అతను వెళ్ళేది నేను కూడా చూడలేదు. ఏం జరిగిందో అర్థం కావట్లేదు. సరే, మనకి సమయం లేదు. తొందరగా మనం అయితే వెళ్ళి ఆ కార్ని దొంగలించాలి. ఇప్పుడు మనం వెళ్ళకపోతే చాలా కష్టం అవుతుంది. మనకి సమయం లేదు. ఫాస్ట్ గా వెళ్దాం పద. కానీ ఇప్పుడు నా మైండ్ పని చేయట్లేదు. ఇంతవరకు ఇక్కడే ఉన్నాయని ఎక్కడికి వెళ్ళిపోయారా? సరే, మనం తొందరగా వెళ్దాం పద. సించాన్ గాని మనం తొందరగా కాపాడాలంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి. అబ్బా, ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్ళి ఆ కార్ దొంగతనం చేయాలి. మనకి ఇంకో ఆప్షనే లేదే. సరే, వెళ్దాం పద. రా ట్రెవర్, ఫాస్ట్ గా వెళ్దాం. రా, బండెక్కు. అబ్బా, ఏం జరుగుతుందో ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అరే నా కళ్ళేంటి మెరుస్తున్నాయి? అరే ఏం జరిగింది? ట్రెవర్, ఏంటిది? నీ కారుకి సడన్ గా పెయింట్ మారింది. ఈ ఆప్షన్ కూడా ఉందా నీ కారులోని? అరే అరే అరే, ఇది ఆప్షన్ కాదు. ఏంటి, నా కారు బంగారంలా మారింది. ఇది నిజమైన బంగారం. నేను గుర్తుపట్టగలను. ఇది నిజమైన బంగారం ధను. నా కారు బంగారంలా ఎలా మారిందో అర్థం కావట్లేదు. ఏం జరిగిందో అస్సలు నాకు కూడా తెలియట్లేదు. వాట్? నీ కారు బంగారం కారులా అయిందా? ఎలా అయింది? నాకు అసలు అర్థం కావట్లేదే. నమ్మలేకపోతున్నాను. ట్రెవర్, ఇది నిజమైన బంగారం అయినట్లయితే మనం ఇంకో కారు వెతకాల్సిన అవసరం లేదు. నీ కార్ని అయితే అమ్మేయచ్చు మనం. ఎలా అయిందో నాకు అస్సలు తెలియట్లేదు. అది ధను. సరే, తొందరగా మనమైతే ఈ కార్ని వెళ్ళి అమ్మేద్దాం. అప్పుడు వచ్చిన డబ్బుతో తొందరగా మనమైతే సించాన్కి ట్రీట్మెంట్ చేద్దాం. పద, ఫాస్ట్ గా మనం బయలుదేద్దాం. లెట్స్ గో. ట్రెవర్, నువ్వే నాకు గొప్ప స్నేహితుడివి. నేను అస్సలు అనుకోలేదు నువ్వు ఇలా నాకు సహాయ. అబ్బా అబ్బా, ఓరి నాయనా,
కళ్ళు ఎక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావురా? కళ్ళు కనబడట్లేదా నీకు? ఎటు చూసుకుని డ్రైవ్ చేస్తున్నావు? దిగరా నువ్వు కిందకి, దిగో. ఏంద్రాబాయ్ నా కార్ని తంతున్నా అయిపో రైట్. నన్నే గుద్దింది కాకుండా తిరిగి మరి నా పైకి వస్తావా? నా పైకి నా జోలికి వచ్చావనుకో అస్సలు బాగోదు. సరే తొందరగా వెళ్దాం. అరే ఏంటిది ట్రెవర్, ఈ కార్ ఏంటి గోల్డ్ మారిపోయింది? ఇది నిజమైన గోల్డా? గోల్డా ఎలా మారింది? ఒక్కసారి ఆగు, నాకు ఏదో డౌట్ వస్తుంది. ఒక్కసారి. అరే ఏం జరిగింది? నేను దీన్ని ముట్టుకోగానే ఇది గోల్డ్లా మారింది ట్రెవర్. అరే 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 ఇది నమ్మశక్యంగా నాకు లేదు. సరే ఇంకొకసారి మనం ప్రయత్నిద్దాం. ముట్టుకోగానే గోల్డ్లా మారడం ఏంటి? ఇప్పుడు దీన్ని నేను ముట్టుకున్న వెంటనే ఇది కూడా గోల్డ్ అయిపోయింది. సరే ఒక్కసారి ఆగు, నేను ఇంకొక దాని దగ్గర కూడా వెళ్తాను. అది కూడా మనం చూద్దాం గోల్డ్లా మారుతుందా లేదండి. అరే ఇదైతే నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇది ఎక్కడ లాజిక్? అరే ట్రెవర్ ఇది కూడా గోల్డ్ అయిపోయింది. అరే ధను, నువ్వు మార్చిన ప్రతి కార్ కూడా నిజమైన గోల్డ్, ఒరిజినల్ గోల్డ్. ఎలా మారుతుందో అర్థం కావట్లేదు. నువ్వు ముట్టగానే గోల్డ్ అయిపోతుంది. దీని ప్రకారంగా మనం ఇందాక కాపాడిన తాతయ్య. అర్థమైపోయింది ట్రెవర్, నువ్వేం చెప్తున్నావు? ఇందాక మన దగ్గరకు వచ్చిన తాతయ్య మనకి ఇలాంటి శక్తి ఇచ్చారంటావా? అమ్మ బాబోయ్ నమ్మలేకపోతున్నాను. ట్రెవర్ తొందరగా వెళ్దాం పదా. ట్రెవర్ ఇప్పుడు నేను నీకు చెప్తాను. ఇప్పుడు మనం 2 పనులు చేయాలి. 2 పనులు. ఒకటి ఇజ్జత్ కోసం, అదే మన గౌరవం కోసం. తర్వాత వచ్చేసి మన సించాన్ ప్రాణం కోసం. సించాన్ ప్రాణం ఎలా అయినా బతుకుతుంది, నార్మల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఒక శక్తి ఉంది కాబట్టి. ట్రెవర్ నేను నీకు ఒక గోల్డ్ కార్ అయితే పంపిస్తాను. ఆ గోల్డ్ కార్ వచ్చేసి నువ్వైతే హాస్పిటల్ వాళ్ళకి ఇచ్చేసాయి. ఆ డబ్బుతో మనమైతే సించాన్ని నయం చేసి ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి తొందరగా ఒక అతిపెద్ద షోరూమ్ని ఓపెన్ చేస్తాను. అది కూడా గోల్డ్ కార్ షోరూమ్. అది కూడా లాస్ ఏంజల్స్ లోని బిగ్గెస్ట్ షోరూమ్. ఇంతకు ముందు ఆ సిమియాన్ గాడు ఎలా అయితే షోరూమ్ కట్టాడో సిటీ సెంటర్ లోని, ఆ షోరూమ్ ని సేమ్ అలాగే బిల్డ్ చేసి మనం గోల్డ్ కార్లు పెట్టబోతున్నాం. ఈసారి మామూలుగా ఉండదు ట్రెవర్, నువ్వు తొందరగా వచ్చేసి హాస్పిటల్కి వెళ్ళు. నువ్వు వచ్చేసి తొందరగా షోరూమ్ పని చూసుకుంటావు. అర్థమైంది ధను. నేను ఒక చెప్తా చూడు. నీ సబ్స్క్రైబర్స్ నీకు లైక్ చేయడం వల్లే ఇంత జరుగుతుంది, లేకపోతే ఇంత జరిగేది కాదు. A few moments later. ఓకే ఫైనల్లీ మనమైతే ఈ ప్లేస్ అయితే ఎంచుకున్నాం. ఈ ప్లేస్ మనకి ఎంతకు వస్తుందో అర్థం కావట్లేదు, కానీ ఈ ప్లేస్ అయితే మనం కొనేసి ఇక్కడే మనమైతే షోరూమ్ కట్టబోతున్నాం. ఇంతకు ముందు ఆ సిమియాన్ గారు కూడా ఇక్కడే షోరూమ్ కట్టాడు, కానీ ఆ షోరూమ్ అయితే లేపేశారు. సేమ్ షోరూమ్ మనం కట్టబోతున్నాం. సరే ఒకసారి ట్రెవర్ కి ఫోన్ చేసి మనమైతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ని చాలా మంది పిల్లలని చెప్పాలి. ఒక్కసారి మాట్లాడదాం. హలో ట్రెవర్, నాకైతే అర్జెంటుగా మన సిటీలో ఉన్న ప్రతి కన్స్ట్రక్షన్ వర్కర్ అయితే ఇక్కడికి రావాలి. ప్రతి ఒక్కరూ పనిచేసి మన షోరూమ్ని దగ్గర 5 నిమిషాల్లో కట్టి చూపించాలి. ప్రతి సామాగ్రి వాళ్ళే తెచ్చుకోవాలి. అంతటికి మనం పే చేద్దాం. సరేనా? నువ్వేం కంగారు పడకు. నువ్వైతే తొందరగా నేను ఒక లొకేషన్ పెడతాను, అక్కడికి పంపించు. ఓకే ఇప్పుడే ఒక ల్యాండ్ కొన్నాను. ఈ ల్యాండ్ చూడడానికి అద్భుతంగా ఉంది. ఇక్కడే మనం కట్టబోతున్నాం షోరూమ్ ని. అరే ధను, ఇంకొక శుభవార్త. మన సించాన్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. మరికొద్ది సేపట్లో సించాన్ లెగిచి నడబోతున్నాడు. సరే నేను రెడీగా చూసుకుంటా, పంపిస్తున్నా. ట్రెవర్ కి చెప్పి చాలా సేపు అయింది. ఒకసారి మనం అయితే చూసుకోవాలి. ఇప్పటికైతే నాకు ఇంకెవరు కనబడట్లేదు. మనం ఎగ్జాక్ట్ గా ఇక్కడే ప్లాన్ ఓ మై గాడ్, అరే ఇదేంటిది? ఇదెక్కడి మాసరా మావా? అప్పుడే చెప్పామో లేదో తొందరగా సామాగ్రితో వచ్చేసారు. ప్రతి వెహికల్ తోని అలానే ప్రతి ఐటమ్ తోని వచ్చేసినట్టుగా ఉన్నారు. ఇటుక ప్రతివి తీసుకొచ్చారు. మిషన్స్ కూడా సూపర్. హలో గాయ్స్, అందరికీ నమస్తే. సరే ఇప్పుడు మీ అందరికీ ఒక 5 నిమిషాలు వ్యవధి ఇస్తున్నాను. 5 నిమిషాల్లో మీరైతే తొందరగా కన్స్ట్రక్షన్ వర్కర్స్ ని ఇంకా ఎంతమంది పిలుస్తారో అంతమంది పిలిచేసి తొందరగా ఇదే ఏరియాలోని ఒక అతిపెద్ద షోరూమ్ ని కట్టాలి. అది కూడా 5 నిమిషాల్లో. తొందరగా చేస్తారు కదా? అది చేస్తాం సార్, తప్పకుండా చేస్తాం. మీరేం కంగారు పడకండి. కానీ కొంచెం సమయం పడుతుంది. దానికైతే ఒక 10 నిమిషాలు అయితే అవుతుంది. ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా ఇవ్వండి. ఎందుకంటే సిటీలో ఉన్న కన్స్ట్రక్షన్ వర్కర్స్ అందరూ మెల్లగా వస్తున్నారు. అందరూ పనులు అయితే తొందరగా ముగిస్తారు. సరే సార్, దీనికైతే ఖర్చు బాగా అవుతుంది. దగ్గర 200 కోట్లు అవుతుంది. మీరు ఇప్పుడు మాకు తొందరగా ఇవ్వాలి సార్. 200 కోట్లేనా? సరే ఇప్పుడే మీకు తొందరగా తీసుకొస్తాను. 200 కోట్లు కాదు, 400 కోట్లు ఇస్తాను. లోపల కార్స్ కూడా కొనేసి తీసుకొచ్చేయండి. కార్స్ కూడా లోపల మీరే పెట్టాలి. ఓకేనా? మంచి కార్స్, టాప్ కార్స్ అయితే పెట్టండి. ఓకే తొందరగా కన్స్ట్రక్షన్ వర్క్ ఇంకా అలానే లోపల కార్లు ఒక 10 నిమిషాల్లో అయిపోవాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఇప్పుడే డబ్బులు మొత్తం మీకు స్పాట్లో తీసుకొస్తాను. అది కూడా డబ్బుల రూపంలో కాదు, బంగారం రూపంలో తీసుకొచ్చి మీ ముందు పెడతాను. 1 మినిట్ ఆగండి, నాకు ఇప్పుడే సమయం ఇవ్వండి. ఇక్కడ దగ్గరలో నాకేం కార్స్ కనబడట్లేదే. ఒక కారు ఉంటే ఎక్కడ? ఓ అక్కడ ఏదో కారు ఉంది.
చూడ్డానికి ఆ కారు చాలా బాగుంది. ఆ కార్ని మనం తీసుకొచ్చి దాన్ని గోల్డ్ కింద మార్చేసి వీళ్ళకైతే ఇచ్చేద్దాం. తర్వాత దాని ఓనర్ వస్తే ఓనర్తో మాట్లాడి ఓనర్కి ఎంతో కొంత డబ్బు అయితే ఇచ్చేయచ్చు. అబ్బా ఏం క్యూట్ ఉన్నావే, నా కోసమే పుట్టినట్టుకున్నావు. ఓకే, మనమైతే దీన్ని ముట్టుకొని గోల్డ్ కింద మార్చేసాం. అద్భుతంగా ఉంది. ముట్టుకుంటే గోల్డ్ మారిపోవడం ఏంటో, మన అదృష్టం ఇలా కలిసి వచ్చిందనమాట. సరే, తొందరగా మనమైతే వెళ్ళి కన్స్ట్రక్షన్ వర్కర్స్కి అయితే ఇవ్వాలి. సో ఇదైతే నాకు తెలిసి 400 కోట్లు చేస్తుంది అనుకుంటా. చేస్తుందంటారా? అది సార్, ఇది ఒక 200 కోట్లు అయితే చేస్తుంది. ఇది ప్యూర్ గోల్డ్ కాబట్టి 200 కోట్లు చేస్తుంది సార్. మీరు ఇంకో కార్ తీసుకొచ్చారనుకోండి, అప్పుడు 400 కోట్లకి మీరు లోపల చెప్పినట్టుగా ఒక అద్భుతమైన కార్ షోరూమ్ ని కూడా రెడీ చేస్తాం. తొందరగా తీసుకొచ్చేయండి. అవునా, 1 మినిట్ ఆగండి, ఇప్పుడే తీసుకొస్తా. ఓకే, ఇక్కడ ఇంకేదో కార్ ఆగింది. ఈ కార్ని కూడా మార్చేసి ఓనర్తో తర్వాత మాట్లాడుకోవచ్చు. ముట్టిన వెంటనే కోటీశ్వర్లు ఇవ్వడం అంటే ఇదేనేమో. ఇది ఎవరికో లక్ ఉంటుంది. ఇలాంటి లక్ నేను ఎప్పుడు చూడలేదు. ఫైనల్లీ మనమైతే ఇంకొక కారు చూడడానికి బ్యూటిఫుల్ ఉందబ్బా. ఈ కార్ని కూడా మార్చేసాం. సూపర్గా ఉంది. అబ్బాబ్బా ఎంత క్యూట్ ఉన్నావో. సరే, ఇప్పుడైతే తొందరగా మనమైతే ఇది కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ఇచ్చేసామంటే తొందరగా వాళ్ళు మన పని కూడా ప్రారంభించేస్తారు. ఓకే, 200 కోట్లు ప్లస్ 300 క్రోర్స్, మొత్తం 500 క్రోర్స్ ఇస్తున్నాను. ఈ కార్ దగ్గర 300 కోట్లు చేస్తుంది. మొత్తం 500 కోట్లు, 100 కోట్లు మీరు తీసుకోండి. కానీ నాకైతే షోరూమ్ ఇప్పటి నుంచి మీ కౌంట్ డౌన్ మొదలు పెడతా. 10 నిమిషాల్లో మీరైతే కంప్లీట్ చేసేయాలి. మొదలు పెడతారా? సార్, మీరు రిలాక్స్ అవ్వండి. 10 నిమిషాల్లో రెడీ చేయకపోతే మేము ఈ జాబే వదిలేస్తాం. నైస్, చేస్తే సూపర్. ఒకసారి ట్రెవర్ కి ఫోన్ చేద్దాం. హలో ట్రెవర్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. మొత్తానికి సించాన్ కి ఎలా ఉంది? అరే ధను, ఒక 10 నిమిషాల్లో డిశ్చార్జ్ ఇస్తున్నారు డాక్టర్. అప్పుడు నేను సించాన్ వచ్చి నీ ముందుంటాం. సరేనా? నువ్వేం కంగారు పడకు. నేను సించాన్ని జాగ్రత్తగా ఇక్కడికి తీసుకొస్తాను. నువ్వు నాకు లొకేషన్ పెట్టావు, అక్కడికే కదా? సరే, బయలుదేరుతాంలే. ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. A few moments later. వెల్కమ్ ఓ మై డియర్ క్యూట్ లిటిల్ సించాన్. మొత్తానికి నువ్వు నార్మల్ అయిపోయావా? ధను అన్నా, నువ్వు నాకు నయం చేసావా? ధను అన్న నమ్మలేకపోతున్నాను. మళ్ళీ నేను బతికానంటే ఎలా ధను అన్న? అంత డబ్బు మనకి ఎలా వచ్చింది? నాకు అసలు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎందుకున్నావు ధను అన్న? ఏం జరుగుతుంది ఇక్కడ ఇంతకీ? సించాన్, ఎప్పుడైతే నీకు బుల్లెట్ తగిలిందో అప్పటి నుంచి నీకేం జరిగిందో తెలియదు. కానీ ఆ సమయంలో చాలా జరిగాయిరా. ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు మనోళ్ళు కాదో అన్ని తెలుసుకున్నాం. దాంతో పాటు మనం ఎంత సాధించాలో అంత సాధించాం. ఇగో ఇక్కడ కనబడుతున్న షోరూమ్ మొత్తం మందే. ట్రెవర్, నీ కార్ చాలా బాగుంది. అలాంటి కార్లు ట్రెవర్కి అయితే మనం చాలా గిఫ్ట్ ఇవ్వాలి. మన షోరూంలో చాలా ఉన్నాయి. షోరూమ్ బయట కూడా ఉన్నాయి. ఈ షోరూమ్ బయట ఉన్న ప్రతి కార్ని మనమైతే గోల్డ్ కింద మార్చేసి ట్రెవర్కి మనం గిఫ్ట్ కింద ఇవ్వాలి. ఎందుకంటే ట్రెవర్ మనోళ్ళకి మనం ఎప్పుడు కూడా సహాయం చేయాలి. సరే, కష్టంలో ఉండేటప్పుడు మనతో ఉన్నాడు. అరే, మన సుఖంలో ఉండేటప్పుడు అందరూ వస్తారు పార్టీలు చేసుకోవడానికి. కానీ కష్టంలో ఉండేటప్పుడు కొంతమంది మాత్రమే ఉంటారు. సించాన్, ఇగో నీ కష్టంలో నీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎవరైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీ అమ్మా నాన్న ఎప్పుడు నీతోనే ఉంటారు. అర్థమైందా? అమ్మా నాన్నకి ఎప్పుడైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. అలానే ఇంట్లో ఫ్యామిలీకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడున్న కార్స్ అన్ని మనమైతే మార్చి గోల్డ్ కింద మన ట్రెవర్కి ఇచ్చేస్తున్నాం. హలో ట్రెవర్, ఇక్కడున్న కార్లన్నీ నీకే. నా వల్ల అయ్యింది కాబట్టి ఇంకా నీకు ఎంత కావాలంటే అంత నేను ఇస్తాను. సరేనా? నీకు ఎంత ఇచ్చినా తక్కువే. ఎందుకంటే కష్టాల్లో ఉండేటప్పుడు వచ్చేవాడే అసలైన స్నేహితుడు. సుఖాల్లో వచ్చేవాడు ఎవడు చెప్పు? సరే ట్రెవర్. అరే ధను, నేను నమ్మలేకపోతున్నాను. ఇక్కడ ఉండే ఈ బంగారం కార్లు నావంటావా? నాకు ఇచ్చావా? అరే, నమ్మలేకపోతున్నాను ధను. అరే, నమ్మకపోవడానికి ఏముంది ట్రెవర్? ఇంకా ఇవి సరిపోకపోతే ఇంకా ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను. ట్రెవర్, నువ్వు నా ఫ్రెండ్వి, అలానే నువ్వు నా పార్ట్నర్వి కూడా ఈసారి నుంచి. ఓకే, ఈ షోరూంలో నువ్వు నేను పార్ట్నర్స్. ఇందులో ఉన్న ప్రతి దానికి నాకెంత హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కు ఉందని చెప్తున్నాను. ఓకే, షోరూమ్ మొత్తం గోల్డ్ కింద మార్చేస్తే ఎలా ఉంటుందో చూస్తారా? ఒక కార్ అయితే మార్చాం, ఇంకా మిగతాది కూడా మార్చేసాం. మనమైతే ఫైనల్లీ ఇక్కడున్న ప్రతి కార్ని గోల్డ్ కింద మార్చేసాం అనమాట. ఇప్పుడు చూడండి, అబ్బా ఈ కారు ఏమన్నా ఉందా? ఒక్కసారి మన బెస్ట్ ఫ్రెండ్ సిమియాన్ గారి దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పి రావాలన్నమాట. సరే, తొందరగా వెళ్దాం పదండి. ఎందుకంటే మన కోసం బాగా ఎదురు చూస్తున్నాడు కదా. ఈ కార్తో వెళ్తే అప్పుడు తెలుస్తుంది మన రేంజ్ ఏంటో వాడికి. ఎందుకంటే మనం కష్టంలో ఉండేటప్పుడు మనల్ని చీప్గా చూశాడు. అర్థమవుతుందా? డబ్బులుంటే ఒకలాగా, డబ్బులు లేని వాళ్ళు ఒకలాగా చూస్తున్నారు అనమాట. మన దగ్గర డబ్బు లేనప్పుడు మళ్ళీ చీపో అని అనమాట. ట్రెవర్ని కూడా బయట నిలబడమని చెప్పాడు. ట్రెవర్ యొక్క కార్ని కూడా బయటని పెట్టామన్నాడు. ఇప్పుడు ట్రెవర్ కార్ యొక్క విలువ తెలిస్తే వాడు నోరు మూసుకుని ఉంటాడు. సరే, అదంతా ఎందుకు? సించాన్, ఒకసారి రావాలమ్మా. తొందరగా మనం మీ సిమియాన్ అంకుల్ దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పి రావాలన్నమాట. ఒకసారి వచ్చేసి ట్రెవర్, మన షోరూమ్ని జాగ్రత్తగా చూసుకొని నేను ఇప్పుడే వస్తా, ఓకేనా? జాగ్రత్త. సరే, వెళ్దాం. ఆహా, మిస్టర్ సిమియాన్ చూస్తాడు, ఖచ్చితంగా బయటకు వస్తాడు. ఈ సౌండ్కి వచ్చే తీరుతాడు. ఈ కార్ మరి మామూలుగా ఉందా? వాడి షోరూంలో ఇలాంటి కార్ ఉండే. అరే సిమియాన్, బయటకు వస్తావా ఒకసారి?
వస్తాడు వస్తాడు, ఎందుకు రాడు, పరిగెత్తి పరిగెత్తి వస్తాడు. అరే ధను అన్న ఏమైంది? సిమియాన్ మామ దగ్గరికి ఎందుకు వచ్చావు? వారే వా, నా ఫ్రెండ్ అనిపించుకున్నావు. ఎంత గొప్ప పని చేసావు తను, సూపర్. నీలాగా తక్కువ సమయంలో ఎదిగిన వాడంటే నాకు చాలా ఇష్టం. చాలా బాగా ఎదిగావు. దాంతో పాటు సించాన్ నార్మల్ అయ్యాడు. సించాన్ సూపర్. నేను ఇలా చూడడం నాకు చాలా చాలా నచ్చింది సించాన్. సరే ధను, నువ్వు నేను పార్ట్నర్ కింద ఉందాం. ఈ లాస్ సెంటర్స్ ని ఏలేద్దాం, ఈ ప్రపంచాన్ని ఏలేద్దాం. ఏమంటావు? అరే పార్ట్నర్షిప్ అయ్యా, నా పార్ట్నర్ ఆల్రెడీ ఒకరు ఉన్నారే. ఎందుకంటే నువ్వు ఇందాక కార్ ఎవరిదైతే బయటని పెట్టేసి బయటకు పొమ్మన్నావో చెత్త అని, ట్రెవర్. ఆ ట్రెవరే నా పార్ట్నర్. అర్థమవుతుందా? నాకు ఎంత హక్కు అయితే ఉందో తనకు కూడా అంతే హక్కు ఉంది. పోరా బట్ట. సరే సించాన్, ఫాస్ట్ గా పద, మనం వెళ్దాం. ఇక చూసుకో, నీ షోరూమ్ నా షోరూమ్ ఎవరిది గొప్పదో. ఇక ఏలేదు నేనే. అర్థమవుతుందా? అందుకే పొగరు తగ్గించుకో. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి. అర్థమవుతుందా? మీకు చెప్తున్నాను, వాళ్ళ దగ్గర డబ్బున్నా లేకపోయినా మీ ఫ్రెండ్స్ లో ఎవరిని కూడా చిన్న చూపుతో చూడకండి.